Hey guys, hope you're all doing well. So ethnobotany టాపిక్ ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తా చూడండి. లాస్ట్ టైం నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఎథ్నోబాటనీ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో డైరెక్ట్ టాపిక్ మనకి వాళ్ళు సిలబస్లో మెన్షన్ చేసిన ప్లాంట్స్ కేవలం అవి చూసుకుంటే 4 బిట్స్ ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. లాస్ట్ టైం ఎలా అడిగారో 4 క్వశ్చన్స్ మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఎలా అంటే మనకి టాపిక్లో సిలబస్లో మెన్షన్ చేసిన ఒక 4 ప్లాంట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. వాటి యొక్క డైరెక్ట్గా సైంటిఫిక్ నేమ్స్ అడిగాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో, లైక్ ఫెన్నల్, జింజర్, గార్లిక్, టచ్ మినాట్, ఇలాగా 4 ప్లాంట్స్ ఇచ్చి దాని బొటానికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ అడిగాడు. సో అది ఒక బిట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక మెడిసినల్ ప్లాంట్ ఇచ్చి ఒక డ్రగ్ నేమ్ ఇచ్చాడు, డ్రగ్ కాల్డ్ రౌఫోలియా. ఆ డ్రగ్ అనేది ఆ మెడిసినల్ ప్లాంట్ యొక్క ఏ పార్ట్ నుంచి తయారు చేస్తారు అని అడిగాడు. సో సర్పగంధ ఇచ్చాడు, దాని రూట్ నుంచే తయారు చేస్తారు, అంటే వేలు నుంచి. నెక్స్ట్ బిట్ ఎలా అడిగారంటే ఇది కూడా అంటే ఏది రాంగ్ గా మ్యాచ్ అయి ఉన్నది అని చెప్పి గెస్ చేయమన్నారు. సో ఇది కూడా సేమ్ అలానే కొన్ని ప్లాంట్స్ ఇచ్చాడు. ఆ ప్లాంట్ యొక్క ఏ పార్ట్ అనేది మెడిసినల్ ప్రాపర్టీ కింద యూజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు సర్పగంధ అని చెప్పాను, దాంట్లో ఉన్న రూట్స్ లేకపోతే అండర్ గ్రౌండ్ పార్ట్ అలాంటివి యూజ్ చేస్తారు. అలాగే టర్మరిక్ లో వాడు రాంగ్ ఇచ్చాడు, లీఫ్ అని ఇచ్చాడు. సో టర్మరిక్ అనేది రూట్ యూజ్ చేస్తారు. సో అలాగే అర్జున బార్క్, ఫెనుగ్రీక్ అంటే మెంతులు సీడ్స్, అలాగే ఏది రాంగ్ మ్యాచ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ బిట్ ఎలా ఇచ్చాడు అంటే సేమ్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ 4 మెడిసినల్ ప్లాంట్స్ ఇచ్చాడు. వాటి యొక్క మెడిసినల్ యూజెస్ ఏంటి అని. సర్పగంధ దేనికి యూజ్ చేస్తారు, శాండిల్ దేనికి యూజ్ చేస్తారు, ఇజాబ్గల్ దేనికి, అర్జున దేనికి అని. అందుకే ఎథ్నోబాటనీ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మన ప్రీవియస్ వీడియోలో మనం 5 మెడిసినల్ ప్లాంట్స్, సీజనల్ ప్లాంట్స్, దాని యూజెస్ చూసుకున్నాం. ఇప్పుడు 5 మోర్ మెడిసినల్ ప్లాంట్స్ చూసుకుందాం. అందులో ఒకటి ఏంటంటే ఫెనుగ్రీక్, అంటే మెంతులు మనకు తెలుసు కదా అది. సో ఫెనుగ్రీక్ సైంటిఫిక్ నేమ్ వచ్చి ట్రిగోనెల్లా ఫీనమ్ గ్రేకియం. సైంటిఫిక్ నేమ్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగొచ్చు. సో ఈ ఫెనుగ్రీక్ దీని యొక్క మెడిసినల్ యూజెస్ దేనికంటే చాలా యూజెస్ ఉన్నాయి. లైక్ అమ్మాయిలకి అవ్వచ్చు మెన్స్ట్రల్ క్రాంప్స్, డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో మెన్స్ట్రల్ క్రాంప్స్ కానీ, మీనోపాజ్ సిమ్టమ్స్ వచ్చేటప్పుడు యూజ్ చేస్తారంట. కిడ్నీ స్టోన్స్ కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మిల్క్ ప్రొడక్షన్ లో చాలా యూజ్ అవుతుందంట. ఇంకా టైప్ 2 డయాబెటీస్, న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది ఫెనుగ్రీక్. దీని యొక్క సీడ్స్ అండ్ లీవ్స్ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లాంట్ టచ్ మినాట్, దీని సైంటిఫిక్ నేమ్ మిమోసా ప్యూడికా. సో ఇది పూర్వకాలం అంట యాంటీడోట్ ఫర్ స్నేక్ బైట్, అంటే పామ్ కాటు వేసే కోబ్రా ఇలాంటి స్నేక్స్, వినమస్ స్నేక్స్, దాని యొక్క బయటికి యూజ్ చేసేవాళ్ళు. సో యాంటీవినమ్ ప్రాపర్టీస్ దీనికి ఉన్నాయి. దీని యొక్క ఈ టచ్ మినాట్ ప్లాంట్ యొక్క లీవ్స్, స్టెమ్ రెండింటి నుంచి జ్యూస్ తయారు చేసి ఇప్పుడు కూడా చాలా ఓల్డ్ హీలింగ్ దాంట్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్లాంట్ సోయా, మన అందరికీ తెలుసు సోయా బీన్స్ హై రిచ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి గ్లిజిన్ మ్యాక్స్, లోవర్ బ్లడ్ ప్రెషర్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ బోన్ హెల్త్. నెక్స్ట్ ప్లాంట్ షటావర్, ఇది షటావరి పౌడర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఫ్రెష్ ట్యూబ్స్ అంటే ఏమంటారు, దీని వేళ్ళు, ఫ్రెష్ వేళ్ళ నుంచి తయారు చేస్తారు షటావరి పౌడర్. ఈ షటావర్ సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆస్పారిగస్ రెజిమోసస్. ఇది గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ షటావరి పౌడర్ అనేది బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజెస్ కి, ఇన్ఫెక్షన్స్ కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ టైంలో క్యాన్సర్ కాజింగ్ కి ఈ షటావరి పౌడర్ అనేది కన్జ్యూమ్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్లాంట్ ఇజాబ్గల్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో అడిగాడు, దీని యూజెస్ అడిగాడు. సో ఇజాబ్గల్ సైంటిఫిక్ నేమ్ వచ్చి ప్లాంటెగో ఓవాటా. దీని యూజెస్ ఇంక్రీజెస్ స్టూల్ హెల్త్, అంటే లైక్ క్రోనిక్ కాన్స్టిపేషన్ టైంలో ఇది యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 5 medicinal plants, seasonal plants that. Thank you guys.